ప్రపంచంలో 140 కోట్ల అతిపెద్ద జనాభా కలిగిన మన దేశంలో గత కొన్ని వారాల పాటు దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు పూర్తయి ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తయిన దశలో ఒక్కసారిగా ఈవీఎంల గురించిన చర్చ మొదలైంది. మొన్నటికి మొన్న ఎన్నికలు పూర్తయ్యాక మూడోసారి ప్రధానిగా ఎన్నికైన మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పద్ధతి గురించి తప్పుపట్టారు. ఈవీఎంలతో జరిగే ఎన్నికల్లో అక్రమాలు జరగవన్న గ్యారంటీ లేదని స్పష్టం చేశారు. అమెరికాలో రాబోయే నవంబర్ నెలలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించకూడదని అక్కడి ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా కోరారు. పోలింగ్ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ కు గురవుతాయని ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడం ద్వారా హ్యాకింగ్ ను నివారించవచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న వార్తలపై మస్క్ ఇలా స్పందించారు. అయితే ఆ వెంటనే మస్క్ అభిప్రాయాన్ని మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. ఆయన గతంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఇది ఆధారాలు చూపని అతి పెద్ద ఆరోపణగా ఆయన అన్నారు. సెక్యూరిటీ లేకుండా డిజిటల్ హార్డ్వేర్ తయారు కాదని ఎలాన్ మస్క్ చేసిన కామెంట్ బాధ్యత రాహిత్యంగా ఉందని తెలిపారు. ఆయన బహుశా అమెరికాలో జరిగే ఈవీఎం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటారని, అక్కడ వారు ఈవీఎంలను ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఉపయోగించడంతో మన ఈవీఎంలను పోల్చి ఉండవచ్చని అన్నారు. భారత ఈవీఎంలు ఈ జాగ్రత్తలను తీసుకుని తయారు చేశారు. ఎటువంటి నెట్వర్క్ తోనూ ఈవీఎంలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ ఏది ఈవీఎంలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదన్నారు. అందువల్ల దాన్ని రీప్రోగ్రామ్ చేసేందుకు ఏ అవకాశం లేదన్నారు. ఎలాన్ మస్క్ సమయం కుదుర్చుకుని భారత్ విజిట్ చేస్తే మన ఈవీఎంలపై ఆయనకు అవగాహన కల్పిస్తామని అన్నారు. అయితే అప్పటిదాకా మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఎక్స్ లో స్పందించారు. ఇండియాలో ఈవీఎంలు ఒక బ్లాక్ బాక్స్ అని రాహుల్ ఎద్దేవా చేశారు. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద కారణాలు తెలిపే బ్లాక్ బాక్స్ తో ఈవీఎంలను పోల్చారు. ఈవీఎంలను క్రాస్ చెక్ చేయడానికి ఎవరికీ అనుమతి ఉండదని విమర్శించారు. మా దేశపు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చాలా ఆందోళనలు ఉన్నాయని, ప్రభుత్వ సంస్థలు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం మోసపూరితంగా మారుతుందని రాహుల్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. మొదట ఇది సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ నుంచి బయటకు వచ్చింది. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకేసి న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడుతున్నారు. ఆ తర్వాతే ఎలాన్ మస్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చంటూ ఆయన ఈ అనుమానాలకు ఆజ్యం పోశారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిల్లో రికార్డ్ అయిన ఫలితాలను తారుమారు చేశారంటూ కుప్పలు తెప్పలుగా ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాలను రేకెత్తేలా చేసిందనే వాదనలు లేకపోలేదు. ఇటీవలే ది వైర్ ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాలను బలపడేలా చేసింది. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈవీఎంల అంశం తోకలాగా తెరపైకి వస్తుంది. సరిగ్గా ఎన్నికల సమయంలోనే ఈవీఎం ఓటింగ్ విధానంపై ప్రతిసారి విపక్షాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి మానవ పరిణామ క్రమంలో ఏ కొత్త విధానానికైనా మద్దతుతో పాటు వ్యతిరేకతలు రావడం సహజమే. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టిన నాడు లేదు అది బల్లపరుపులా ఉంటుందని వాదించిన వారు లేకపోలేదు. ఎన్నికల రంగంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రవేశపెట్టి 3 దశాబ్దాలు దాటింది. వాటి ప్రవేశంతో ఎన్నికల ప్రక్రియ చాలా తేలికైంది. అయితే ఓటమిని అంగీకరించలేని నేతలు మాత్రం ఆ విధానంపై అనుమానాలను వ్యక్తం చేయడం ఆగడం లేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యక దేశం భారత్ లో ఎన్నికలంటే పెద్ద ప్రహాసనంగా ఉంటాయి. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత చాలా దశాబ్దాల వరకు బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. పెద్ద బ్యాలెట్ పేపర్, దానిపై బోల్డని గుర్తులు ఉండేవి. ఎంచుకున్న అభ్యర్థికి సంబంధించిన గుర్తు మీద ఓటు ముద్ర వేసి జాగ్రత్తగా మడత పెట్టి బ్యాలెట్ పెట్లో వేస్తే ఒక్కో బ్యాలెట్ బాక్స్ కు తెరిచి గంటల రోజుల తరబడి లెక్కించబడడం జరిగేది. అధికారులకు ఇదో సుదీర్ఘ తతంగంగానే ఉండేది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న వివాదాలు వస్తూనే ఉండేవి. ఈ క్రమంలోని ఈవీఎంలు రాక వారికి ఊరట కలిగించిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న వారి వాదన ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో పారదర్శకత ఉండదట. నిజానికి ఈవీఎంలు వచ్చిన తర్వాత చెల్లని ఓట్లు అనే విషయాన్ని మర్చిపోయాం. కాగితం, రబ్బర్ స్టాంపులు ఖర్చు తగ్గింది. ఫలితాలను కూడా గరిష్టంగా 4 గంటల్లో ప్రకటించేస్తున్నాం.
మొన్న జరిగినవి దేశవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ కాబట్టి రోజున్నర దాకా కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. నిజానికి రాజకీయ నాయకులు అనుమానాలను నివృత్తి చేసేందుకు భారత సిఈసి మరో అడుగు ముందుకేసి వీవీప్యాట్లను రంగంలోకి దించింది. అనుమానాలకు విరుగుడు, అపోహలకు సమాధానంగా వీవీప్యాట్ అని అధికారులు చెబుతున్నారు. ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో అక్కడే సరిచూసుకోవచ్చు. మనం ఎవరికి ఓటు వేస్తే వారి గుర్తు మన కళ్ళ ముందే అందులో ముద్రితం అవుతుంది. ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్ కూడా లెక్క పెట్టమంటున్నారు. లెక్క పెడితే తప్పేమీ లేదు, కానీ ఈవీఎంలు వచ్చిందే పనిని సులభతరం చేసి కౌంటింగ్ సమయాన్ని తగ్గించడానికి. ఇప్పుడు వాటితో పాటు వీవీప్యాట్లు కూడా లెక్క పెట్టడం మొదలు పెడితే అందుకు బదులు వారు కోరుకున్నట్లు పాత బ్యాలెట్ పేపర్ విధానమే సులువుగా మారిపోతుంది. వీవీప్యాట్ల ద్వారా వచ్చిన స్లిప్లను 100% లెక్కించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకుతో తెలిసిపోతుంది. ఎవరికి తోచినట్టు వారు వెల్లడించే అనుమానాలతో వ్యవస్థనే కాలదన్నడం సరైనది కాదని సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టిన కొత్తలో అనుమానాలు వ్యక్తమైన మాట నిజమే, కానీ ఇప్పటికీ 4-5 సార్లు వీటినే వినియోగించడం జరిగిపోయిన నేపథ్యంలో ఇంకా వాటిపై అనుమానాలను వ్యక్తం చేయడం భావ్యం కాదన్నది సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం. ప్రతి విధానంలో మంచి చెడు ఉంటాయి. సైబర్ నేరగాళ్లు ఖాతాలు ఊడ్చేస్తున్నారని బ్యాంకుల్లో సాంకేతిక పరిజ్ఞానం వద్దు, కంప్యూటర్లు, ఏటీఎంలు తీసేయమని అడగడం సాధ్యపడుతుందా? అలా చేస్తే మళ్ళీ పాత రోజులను తట్టుకోగలమా? 100% కూడా లేని రూపాలను అడ్డం పెట్టుకుని వ్యవస్థలనే తప్పుపట్టడం, పాత రోజులకే పోదామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన పనులను మరింత సులువు చేసే విధంగా ఉంటుంది. ఈవీఎం విధానాన్ని తిరస్కరించడం అంటే అది తిరోగమనవాదమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.